Hello students, today topic about second chapter biological classification. Okay, first one biological classification was who is introduced this classification and what was the developed the classification. Okay, see look here, first one the biological classification first introduced Aristotle. Aristotle was the earliest basis scientific classifications. Earliest basis scientific classification. He was used simple morphological characters. Simple morphological characters to classify plants into what is that? Trees, shrubs, herbs. Okay, Aristotle was the classified into plants, trees, shrubs, herbs. Okay, and recent he was a Linnaeus. Linnaeus was two kingdoms system of classifications. Two kingdom system of classifications. He was introduced the two kingdom system of classifications. First one Plantae and Animalia. Okay, he was introduced to Plantae and Animalia. And recent another scientist R.H. Whittaker, he was proposed five kingdom classification, a system of five kingdom classification. He was introduced for example Monera, Protista, Fungi, Plantae and Animalia. Okay, these are biological classification. Some scientist was introduced. This is the earliest classification. Aristotle was the earliest classification, and recent classification is the Linnaeus two kingdom system of classification, and more recent classification R.H. Whittaker was proposed five kingdom classifications. Okay, బయాలజికల్ జీవుల వర్గీకరణాన్ని ముందుగా మనకి అరిస్టాటిల్ అనేటువంటి శాస్త్రవేత్త ఆయన ప్రాచీన కాలంలో ఈ యొక్క వర్గీకరణ అనేటువంటి విధానాన్ని ముందుగా ప్రవేశపెట్టింది మాత్రం అరిస్టాటిల్. ఓకే, జంతుశాస్త్ర పితామహుడు ఎవరంటే మనకు జీవశాస్త్ర బయాలజికల్ ఫాదర్ ఆఫ్ బయాలజికల్ ఎవరంటే అరిస్టాటిల్ అనే అతను మొదటగా ఏం చేశాడంటే మొక్కలకి వాటిలో ఉన్నటువంటి మార్ఫలాజికల్ స్వరూపాన్ని బట్టి మొక్కలను వివరించడం జరిగింది. స్వరూపాన్ని బట్టి మొక్కలు ఏంటంటే అందులో మనకు ప్లాంట్స్ వచ్చేసి ట్రీస్, హెర్బ్స్, షెర్బ్స్. ట్రీస్ అంటే ఇక్కడ మనకి మొక్కలే, అవి కూడా మొక్కలు లేదా చెట్లు. అయితే మనకి మొక్కలు ట్రీస్, ఓకే, అండ్ హెర్బ్స్ షెర్బ్స్ వచ్చేసి మనకు పొదలు, అదేవిధంగా హెర్బ్స్ గుల్మాలు. ఓకేనా, మొక్కలు, గుల్మాలు, పొదలు అని మూడు రకాలుగా విభజించండి. ఎవరు? అరిస్టాటిల్ అనేటువంటి శాస్త్రవేత్త. జనరల్గా మార్ఫలాజికల్ క్యారెక్టర్స్, ఈ వాజ్ యూజ్డ్ మార్ఫలాజికల్ రీసెంట్ క్యారెక్టర్స్ ఏంటంటే ట్రీస్, షెర్బ్స్, హెర్బ్స్గా యూజ్ చేసిండు. అదేవిధంగా టూ కింగ్డమ్ లిన్నేయస్ తర్వాత ఏం చేశాడు, కొన్ని సంవత్సరాల తర్వాత లిన్నేయస్ టూ కింగ్డమ్స్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్స్, రెండు రాజ్యాల వర్గీకరణ ప్రవేశపెట్టిండు ఆయన. రెండు రాజ్యాలు ఏంటంటే ప్లాంటే, అనిమేలియా. ప్లాంటే అదొక రాజ్యం, రెండోది అనిమేలియా అనేటువంటి రెండు రాజ్యాలు ఉంటాయని లిన్నేయస్ తెలియజేసిండు. ఈ ప్లాంటేలోనే అన్నీ ఉంటాయి, స్పైరోగైరా, ఫంగి అన్నీ కూడా దానికి సంబంధించినటువంటి బ్యాక్టీరియా అన్నీ కూడా దీంట్లో ఉంటాయని లిన్నేయస్ తెలియజేసిండు. ఆ తర్వాత ఎవరైనా ఆర్హెచ్ విట్టేకర్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేసిందంటే మళ్ళీ 5 రాజ్యాల వర్గీకరణను ప్రవేశపెట్టిండు. 5 రాజ్యాల వర్గీకరణలో మనకి మొనీరా, ప్రొటిస్టా. మొనీరా ఒకటి, ఫస్ట్ మొనీరా అండ్ ప్రొటిస్టా, తర్వాత ఫంగి, 4వది ప్లాంటే, 5వది అనిమేలియా. ఓకే, మొనీరా, ప్రొటిస్టా, ఫంగి, ప్లాంటే, అనిమేలియా. ఈ సీక్వెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి మనం, ఎందుకంటే ఎంట్రన్స్లో కూడా అడుగుతుండే. ఫైవ్ కింగ్డమ్ స్టేట్మెంట్ ఈజ్ సీక్వెన్స్ ఫాలోయింగ్ అని అంటే మనకు వరుస క్రమాన్ని రాయండి అన్నప్పుడు అందులో మనకు ఫస్ట్ ఆయన తీసుకున్నది మొనీరాని తీసుకుంటూ, తర్వాత ప్రొటిస్టా తీసుకుంటూ, తర్వాత ఫంగి తీసుకుంటూ, తర్వాత ప్లాంటే, తర్వాత అనిమేలియా అనేటువంటి రాజ్యాన్ని తీసుకుంటూ. ప్లాంటే అంటే మొక్కల రాజ్యం, అనిమేలియా అంటే జంతువుల రాజ్యం అని ఈయనెవరు? ఆర్హెచ్ విట్టాకర్
5 రాజ్యాల వర్గీకరణను ప్రవేశపెట్టిండు. ఈ 5 రాజ్యాల వర్గీకరణలో ఏముంటాయో మనం ఇక్కడ ఒక టేబుల్ వేసి చూద్దాం. ఆ 5 రాజ్యాల వర్గీకరణలో ఒక్కో దాంట్లో సెల్ వాల్ ఎలా ఉంటుంది, దాంట్లో ఫుడ్ మెటీరియల్ ఎలా ఉంటుంది, ఓకే, దాంట్లో పిగ్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది మొత్తం కూడా ఈ యొక్క 5 రాజ్యాల వర్గీకరణలో ఒక టేబుల్ వేసి మనం చూద్దాం. అప్పుడు క్లియర్గా మనకు తెలుస్తుంది. Hello students, remaining topic 5 kingdoms statements. What is 5 kingdoms? Monera, Protista, Fungi, Plantae, Animalia. Okay, these characters, which is the characters, cell type, what is the cell type, and cell wall, nuclear membrane, and body organization, and mode of nutrition. Okay, 1 2 3 4 5 characters. These characters, which is what Monera and Protista, Fungi, Plantae, Animalia. See, look here, first one, cell type. Monera cell type prokaryotic. Okay, the cell is prokaryotic cell. And Protista, this is the eukaryotic cell. Protista is a eukaryotic cell. And Fungi, eukaryotic. Plantae, eukaryotic almost, and Animalia also eukaryotic organisms. Okay, the cell type is. And cell wall in Monera non-cellulosic type. Okay, Monera in cell wall non-cellulosic. And Protista, this is present in some organisms are present in cell wall. Okay, and fungi also without cellulose. This is cellulose. What is the present in fungi cell wall is, that is a chitin. Okay, generally the organisms, the cell wall is cellulose, but here it is fungi without cellulose. Okay, what is the cell wall is chitin. Okay, and Plantae, cellulose in present plant, almost plants which is the cellulose is present. And Animalia cell wall is absent. Plantae and Animalia quite different, that is plant is cellulose is present and Animalia cellulose is absent. Okay, cell wall is absent, right? And nuclear membrane. Okay, nuclear membrane, that is the Monera absent, Protista present, and Fungi present, Plantae present, and Animalia also present. Okay, right? Where is absent? Monera in cell membrane is absent. And body organization structure, what is the body organization structure in Monera? Cellular. And Protista also cellular. And multicellular and loose tissue. Fungi multicellular. Body organization multicellular. Generally unicellular, multicellular. Here it is fungi multicellular and loose tissues. And Plantae are tissues or organization, body organizations, so many tissues and organizations. Okay, na organs are present. Animalia, tissues, organs and organizations. Okay, totally the Animalia is also so more many tissues are present. Okay, and last one, mode of nutrition. What is the food nutritions? Monera, it is autotrophic and heterotrophic. See, look here, autotrophic, chemosynthetic and photosynthetic. Autotrophic in Monera, photosynthetic and chemosynthetic. And heterotrophic, this is the saprophytes and parasitic. Saprophytic and parasitic organisms are present in Monera. And Protista, autotrophic and heterotrophic, both are present in Protista. And what is that mode of nutrition? Nutrition is this. Fungi, this is a heterotrophic, mostly heterotrophic fungi organizations, body organism, heterotrophic and saprophytic and parasitic. And Plantae, autotrophic, mostly plants are photosynthetic organisms. Photosynthetic organisms. Animalia, heterotrophic, okay, like animals, heterotrophic. And saprophytic, halozoic and halozoic organizations. Body nutrition heterotrophic in Animalia. Okay, see this
5 కింగ్డమ్ స్టేట్మెంట్స్. మొక్కలలో 5 రాజ్యాల వర్గీకరణని ఎవరు ప్రతిపాదించారంటే ఆర్హెచ్ విట్టేకర్ అనేటువంటి శాస్త్రవేత్త 5 రాజ్యాల వర్గీకరణను ప్రవేశపెట్టిండు. మొనిరాలో ఎలా ఉంది, ప్రొటిస్టాలో ఎలా ఉంది, అదేవిధంగా ఫంగి ఎలా ఉంది, ప్లాంటే, అనిమేలియా ఎలా ఉందో చూస్తే ఫస్ట్ మొనిరా రాజ్యంలో సెల్ టైప్ అనేటువంటిది ఎలా ఉంటుంది, అది యూకారియోటికా ప్రోకారియోటికా, నిజకేంద్రక జీవ కేంద్రక పూర్వజీవ. ఇది కేంద్రక పూర్వజీవి. మొనిరాలు అంటే కేంద్రక పూర్వజీవులు. ప్రొటిస్టాలు అనేటువంటి నిజకేంద్రక జీవులు, ఫంగీలు నిజకేంద్రక జీవులు, ప్లాంటే కూడా నిజకేంద్రక జీవి, అనిమేలియా కూడా నిజకేంద్రక జీవులు. అదేవిధంగా సెల్ వాల్ ఎలా ఉంటుందంటే మొనిరాలో సెల్యులోజ్ అనేటువంటిది ఉండదు. సెల్ వాల్కు సెల్యులోజ్ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే కేంద్రక పూర్వజీవులు కాబట్టి సెల్యులోజ్ అనేటువంటి నిర్మాణము ఉండదు. ప్రోకారియోటిక్ నిజకేంద్రక జీవులు కాబట్టి వాటిలో సెల్యులోజ్ అనేటువంటిది ఉంటుంది, కొన్ని జీవులలో ఉండదు. ఫంగిలో మాత్రం సెల్యులోజ్ అంటే సెల్ వాల్ అనేటువంటిది ఏముందంటే సెల్యులోజ్ ఉండకుండా, సెల్ వాల్లో సెల్యులోజ్ అనేటువంటిది ఉండకుండా కైటిన్ అనేటువంటి నిర్మాణం ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఫంగికి శిలీంధ్రాలలో మనకు సెల్ వాల్ ఉండకుండా కైటిన్ ఉంటుంది. సెల్ వాల్లో ఏముంటుంది, సెల్ వాల్ ఉంటుంది, బట్ ఏముంటుందంటే అందులో సెల్యులోజ్ కాకుండా కైటిన్ అనేటువంటి ఉంటుంది, వితౌట్ సెల్యులోజ్ అంటారు దాన్ని. ఇక ప్లాంటే అంటే వృక్షరాజ్యంలో ఖచ్చితంగా వృక్షాలకు సెల్యులోజ్ అనేటువంటిది ఉంటుంది. సెల్ వాల్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ సెల్ వాల్లో ఏముంటుందంటే సెల్యులోజ్ అనేటువంటి పదార్థం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదే జంతువులలో కణకవచం అనేటువంటిది ఉండదు, సెల్ వాల్ అనేటువంటిది అబ్సెంట్ ఉంటుంది. ఓకేనా, జంతువులలో రైట్. ఇది న్యూక్లియర్ మెంబ్రేన్ అంటే కణత్వచం, కేంద్రక త్వచం, న్యూక్లియర్ మెంబ్రేన్. కేంద్రక త్వచం అనేటువంటిది ప్రోకారియోటిక్ జీవుల్లో కేంద్రక త్వచం ఉండదు. ఇంకా మిగతా అన్నింటిలో కూడా ప్రొటిస్టా, ఫంగి, ప్లాంటే, అనిమలియాలో ఏముంటుంది, న్యూక్లియర్ మెంబ్రేన్ అనేటువంటిది ఉంటుంది, ప్రెజెంట్ ఉంటుంది. బాడీ ఆర్గనైజేషన్ అంటే దేహ నిర్మాణం అనేది ఎలా ఉంటుందంటే ఒక కణ నిర్మాణం. మొనిరాలో అన్నిట్లో కూడా సెల్యులర్గా ఉంటుంది. ప్రొటిస్టాలో కూడా సెల్యులర్ కణ దేహం అనేటువంటి కణాలతో నిర్మితమై ఉంటుంది. ఫంగిలో మాత్రం బహుకణయితంగా ఉంటుంది. ఇవి ఏకకణయితంగా ఉంటే ఇవి బహుకణయితంగా ఉంటుంది. టిష్యూస్ కణజాల నిర్మాణం ఉంటుంది, ఇది కూడా బహుకణయితమే. మిగతా జంతువులు కూడా బహుకణ నిర్మాణం, కాకపోతే అందులో కణజాలాల వ్యవస్థ అనేటువంటిది ఉంటుంది. టిష్యూ సిస్టమ్స్ అనేటువంటివి ఏర్పడి ఉంటాయి ప్లాంటే, అనిమేలియాలో. ఫంగిలో మల్టీసెల్యులరే, అది కూడా లూజ్ టిష్యూస్ అంటే వదులుగా ఉన్నటువంటి కణాల నిర్మాణం, కణజాల నిర్మాణం ఉంటుంది. ఇక్కడ న్యూట్రిషన్ అనేటువంటి పోషకాహారం, ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటాయి ఇవి, వాటి యొక్క మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. మొనిరాలో అన్నీ కూడా పరపోషకాలే, కొన్ని స్వయం పోషకాలు ఉంటాయి కానీ అవి ఫోటోసింథటిక్ ఉన్నాయి, స్వయం పోషకాలు. ఎక్కువగా ఏముంటాయంటే కేంద్రక పూర్వజీవులు కాబట్టి మొత్తం కూడా హెటెరోట్రాఫిక్ సాప్రోఫైట్స్, పూతికాహార జీవులు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ప్రొటిస్టాలో మొత్తం కూడా ఆటోట్రాఫిక్, హెటెరోట్రాఫిక్ అంటే స్వయం పోషకాలు, పరపోషకాలు. న్యూట్రిషన్ అనేటువంటిది కినేన సంక్రియ ఆహార పదార్థాలను తయారు చేసుకుని ఉంటాయి. అదేవిధంగా ఇతర జీవుల మీద ఆధారపడి కూడా ఆహార పదార్థాలను తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇది 2 రకాలుగా. ఫంగి మొత్తం కూడా స్వయం పోషకం కాదు, శిలీంధ్రాలు అనేటువంటి మొత్తం కూడా పరపోషకాలు, హెటెరోట్రాఫిక్ ఆర్గనైజమ్స్. ఓకేనా. ప్లాంటే అంటే ఇవి మొత్తం ఫోటోసింథటిక్, కినేన సంక్రియ ద్వారా ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి కాబట్టి మొక్కలన్నీ కూడా ప్లాంటే, ఆటోట్రాఫిక్ ఆర్గనైజమ్స్ అంటే స్వయం పోషక జీవులు. అనిమేలియా మొత్తం కూడా అంటే జంతువులు అనేటువంటి మొత్తం కూడా ఇతర జీవుల మీద ఆధారపడి నివసిస్తాయి, సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు. ఏదో మొక్కలను తినడము లేకపోతే వేరే వేరే ఆర్గనైజమ్స్ని తీసుకొని జీవించగలుగుతుంటాయి. కాబట్టి ఇవి పరపోషితాలు. ఓకేనా, పూతికాహారులు పరపోషితాలుగా ఉంటాయి. హెటెరోట్రాఫిక్ ఆర్గనైజమ్స్ జంతువులు అనేవి అనిమేలియా. ఓకే, ఇవి మనకు ఆర్హెచ్ విట్టేకర్ ప్రతిపాదించినటువంటి 5 రాజ్యాల వర్గీకరణ. 5 రాజ్యాల వర్గీకరణలో ఒక్కొక్కటి సెల్ టైప్, సెల్ వాల్, న్యూక్లియర్ మెంబ్రేన్, బాడీ ఆర్గనైజేషన్, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. అంటే కణం అనేటువంటిది కేంద్రక పూర్వజీవ, నిజకేంద్రక జీవ, కణ కవచం అనేటువంటిది ఎలా ఉంటుంది, కేంద్రకాన్ని ఆవరించి తొడుగు ఉంటుందా ఉండదా, బాడీ ఆర్గనైజేషన్ అంటే దేహ నిర్మాణం ఎలా ఉంటుంది, అదేవిధంగా వాటిలో ఆహార పదార్థాలు ఏ విధంగా ఉంటాయి, పోషక పదార్థాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనకు ఆర్హెచ్ విట్టేకర్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది.